ఇదిలా ఉండగా హైదరాబాద్లో మెరుగైన సదుపాయాలు కల్పించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. గత ప్రభుత్వం హైదరాబాద్ అభివృద్ధికి ఏమీ చేయలేదని, అంతకు ముందున్న కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని తమ ఖాతాలో జమ చేసుకుని ప్రచారం చేసుకుందని పేర్కొన్నారు. ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా హైదరాబాద్లో జరిగిన కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి మాట్లాడారు. ప్రజల జీవనానికి అనుగుణంగా గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం పలు సౌకర్యాలు కల్పించిందని భట్టి వివరించారు. మూసీ పునరుజ్జీవనం, హైదరాబాద్ మెట్రో విస్తరణతో పాటు పారిశ్రామిక ప్రగతి, ఉపాధి కల్పనకు ప్రజా ప్రభుత్వం అంకిత భావంతో పనిచేస్తోందని తెలిపారు. పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి కొన్ని ప్రారంభోత్సవాలు, కొన్ని శాంక్షన్స్ కూడా చేసుకొని పెద్ద ఎత్తున ముందుకు పోతా ఉన్నాం. హైదరాబాద్ నగరం అనేది ఈ రాష్ట్రానికి తలమానికం. ఈ రాష్ట్రానికే కాదు, దేశానికి కూడా ఇది గర్వించదగినటువంటి నగరంగా అభివృద్ధి చెందుతున్నటువంటి నగరం ఇది. ఇటువంటి నగరాన్ని ఇంకా పెద్ద ఎత్తున గ్లోబల్ సిటీగా, ప్రపంచంలోనే ఒక గొప్ప నగరంగా మార్చాలనేటువంటి ఆలోచనతో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కేబినెట్ మొత్తం కూడా చర్చించి ఈ నగరానికి కావలసిన అన్ని అంగుల్ని కావలసిన ప్రణాళికాబద్ధంగా ముందుకు పోతున్నటువంటి విషయం మీ అందరితో పంచుకోవాలనేటువంటి ఆలోచనతోనే నేను కొన్ని విషయాలు